ప్రభుత్వం పునరావాస కేంద్రాల కింద మీకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ లో డబ్బులు అందించింది అని చెప్పని అంటున్నారు. మీరు అది ఎంతవరకు నిజమని అంటున్నారు? కొందరికి పడ్డాయి, కొందరికి పడలేదు మేడం. మా ఇంట్లో మేము నలుగురం, మా మామకి అయితే మాకు ఇద్దరికి పడ్డాయి. తర్వాత వాళ్ళకి మా మామకు బల్లే, మా మరుదులకు బలేదు. ఆడపిల్లలకు కూడా ముగ్గురు పడ్డాయి. తర్వాత వాళ్ళకి ఎవరికి బలేదు. నాకు ముగ్గురు పిల్లలు, వాళ్ళకి ఒక అబ్బాయికి పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి డబ్బులు అన్నాం కదా, అవి కూడా మా అర్జీలు తీసుకోలేదు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మ ఒడి బట్టన్ నొక్కితే అందరికి పడినాయి. ఇప్పుడు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలే. అవి కూడా కొంతమందికి 5,000, 4,000, 8,000 పడుతున్నాయి. ఆయన అన్న కాడికి కరెక్ట్ గా పడలే. జగన్మోహన్ రెడ్డి బట్టన్ నొక్కుతున్నానే అందరికి ఆయన అన్న కాడికి అమౌంట్ పడేసినాయి మొత్తానికి. ఇప్పుడు కొంతమందికి కూడా పడలేదు. అయ్యి ఇప్పుడు ఈ చెక్కులు తీసుకొని పోయి చంద్రబాబు కాడ మాట్లాడిన వాళ్ళకే న్యాయం చేస్తున్నా కానీ మాకైతే ఒక్క న్యాయం కూడా చేయలే ఆయన. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మీకు డబ్బులు పడలేదు కదా మీరు కాల్ చేయండి అంటుండు. కానీ మా ఇంట్లో మా వాళ్ళకి అందరికి పడలేదు. మేము ఎట్ట కాల్ చేయాలి? ఏ ఊరు పోవాలి మేము? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు డబ్బులు ఎందే అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆయనకు మొత్తం బట్టన్ నొక్కి మాకు అందరికి పడేటట్టు చూసేవాడు జగన్. కానీ ఈయన మాత్రము ఆ చెక్కు పట్టుకున్న వాళ్ళకే కొడుతున్నా కానీ కొదమయన్ని కింద పడేస్తుండు చంద్రబాబు. మరి అట్టయితే మేము ఎట్ట బతకాలి? ఏ ఊరు పోవాలి? ఎక్కడ ఉండాలని మేము అడుగుతున్నాం. అది ఇప్పుడు న్యాయం చేయాలి కదా. కలెక్టర్ కాడికి పోతే మా అర్జీలు తీసుకుంటుంది కానీ అవి ఎక్కడ పడేస్తుందో ఏమో మాకైతే తెలియదు. ఆయనకు తెలియాల్సింది అవన్నీ. మరి ఇప్పుడు మేము కాల్ చేయాలంటే మార్కాపురం నిన్న పొద్దుగులు తిరిగితే ఒక్క రూమ్ దొరకలే. ఒక్కటి ఉన్న దానికి 10,000, 7,000, 8,000 అమౌంట్ కొట్టనోళ్ళు ఎట్ట బతకాలి? ఏ వాళ్ళకి పోవాలి? వచ్చిన డబ్బును మేము ఎన్నాళ్ళైతే రూమ్ కట్టుకుంటామో అన్నాళ్ళు అద్దె ఇవ్వాలా? 7,000 పెట్టి అద్దె కట్టి మేము ఏం రూమ్ కట్టించుకోవాలి? సరే అట్లా పోని పట్టాలన్నీ ఇచ్చిందా మాకు? మీకు ఇది మీ ప్లేస్, ఇది మీ పట్ట, ఇది అని మాకు నిరూపించిందా? ఇవ్వలేదు. ఊరికే కరెంట్ వేసి శుభ్రం చేసి పొమ్మంటే ఎలా పోతారు? నీళ్లు లేక ఏమి లేక ఆడ ఎట్ట బతికే మేము? ఈ పిల్లల్ని మేము ఎట్ట జాకాలి? ఆడపోయి ఏమన్నా పల్లెటూరా? ఎక్కడన్నా పోయి కూలి చేసుకొని బతకటానికి? నాకు ముగ్గురు పిల్లలు. పెద్దోడికి పెళ్ళయింది, వాడికి లేదు, తప్పు పడింది అన్నారు. వాడికి ఏజ్ లేదన్నారు. వాడి పరిస్థితి ఎట్ట? వాడు ఎట్ట బతకాలి అని నేను అడుగుతున్నా. తర్వాత మీరు కాల్ చేయకుంటే కొక్కిలేని తెచ్చి పడేస్తామా అన్నాడు నేను పోలీస్ ఆయన. కొక్కిలేని తెచ్చి పడేస్తాడు. మేమందరం ఒక ఇంట్లోనే ఉన్నాము. ఒక ఫ్యామిలీ బయటికి పోయి ఒక ఫ్యామిలీ ఆడ ఎట్టు ఉండాలి? అది అడుగుతున్నా నేను. తర్వాత అదొకటి, జగన్మోహన్ రెడ్డి ఉంటే మీకు అన్ని సౌకర్యం వస్తాయి అని అంటారు కదా. ఆయన ఉంటే మాకు అన్ని సౌకర్యాలు వచ్చి మాకు డబ్బులు కొట్టి మాకు లారీలు పెట్టి మా సామాను మా గృహాలకు చేర్చేవాడు జగన్. ఈయన ఉంటే ఆ పని జరిగేది. కానీ ఇప్పుడు చంద్రబాబు మాకు పట్టించుకోవట్లే. పట్టించుకున్న వాళ్ళని పట్టించుకుంటున్నా కానీ మా లేబర్ అయితే అస్సలు పట్టించుకోలే. ఒక కుటుంబానికి మాత్రం పిల్లల తల్లులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకైతే అస్సలు న్యాయమే చేయట్లే. నాకైతే పడ్డాయి, నాకు ఒక్కదానికి. మేము చాలా ఫ్యామిలీ మాదంతా. వాళ్ళకైతే అసలు పడలేదు. వాళ్ళు ఏడబోయి ఉండాలి, ఎట్ట బతకాలని మేము అడుగుతున్నాం. మా న్యాయం ఆయన తీర్చాలి. ఎవరైనా అడుగుతున్నారు? చంద్రబాబుని మేము అడిగేది. ఆయనేగా మాకేం చేసేది. ఆయన గడగడ పాండి అని నెట్టేస్తుంది కదా. ఎట్టబోయాం మేము? ఎట్టబోయి బతకాలి, ఏం చేయాలని మేము ఆయన అడుగుతున్నాం. ఆయన మాకేం రిపేర్ ఇస్తాడో మాకైతే తెలియదు. ఆయన గుండా మాకు వచ్చితే మేము తర్వాత మారుతాం. ఈ మిస్సింగ్లు ఉన్నాయి, 18 సంవత్సరాల ఉన్నాయి, సచ్చిన వాళ్ళు కొన్ని ఉన్నాయి. అవన్నీ మాకు న్యాయం చేసేదాకా మేము కదలం. నీళ్లు వచ్చినా మేము ఇక్కడే సావటానికే సిద్ధంగా ఉన్నాం. మేమైతే పోము. రైతులకు లక్షలాదిలు ఉన్నాయి. వాళ్ళు ఆడైనా పోయి బతుకుతారు. స్థలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళైతే ఆడైనా బతుకుతారు. మేము లేబరం, మేము కూలి చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. మేమైతే కదలం. మమ్మల్ని నీళ్లు వదిలిన మా పిల్లల తల్లం నీళ్ళలో పోయినా గానీ మాకు ఇబ్బందే లేదు. ఆయన మాకు న్యాయం చేయాలి. మేము కదలాలి నుంచి. 18 సంవత్సరాలు నిన్న పిల్లలకు మిస్సింగ్ లో ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయం చేయాలి. అప్పుడు దాకైతే నీళ్ళ నుంచి కదిలేదే లేదు. ఇంచు కూడా కదలం. సావటానికి సిద్ధంగా ఉంటాం. అంతే.